హాయ్ అండి. వెల్కమ్ టు తండి ఛానల్. ఇవాళ నేను మష్రూమ్‌తో మంచూరియా చేస్తున్నాను. మార్కెట్‌లో మనకు మష్రూమ్స్ ఇలా దొరుకుతాయి కదా! ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మనం మష్రూమ్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్‌పైరీ డేట్ చూసే తీసుకోవాలి. మష్రూమ్స్‌కి చాలా మట్టుంటుంది. ఈ మట్టంతా పోయేలాగా శుభ్రంగా వాటర్‌తో వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసిన మష్రూమ్స్‌ని ఇలా ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక 2 మినిట్స్ వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంకెక్కడైనా మట్టుంటే కూడా వాటర్‌కి నాని శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్‌ని చేత్తో ఇలా లైట్‌గా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల మష్రూమ్ పీల్చుకున్న వాటర్ అన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. అదే ఇలా స్క్వీజ్ చేయకుండా డైరెక్ట్‌గా వేసామనుకోండి, మనం ఎంత పిండి వేసినప్పటికి కూడా జారైపోతూనే ఉంటుంది. పైగా మష్రూమ్స్‌కి పిండి పట్టుకోదనమాట. అందుకని తప్పనిసరిగా వాటర్‌ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ ఒకటి తీసుకొని మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాకుండా, మరీ చిన్న ముక్కలు కాకుండా ముక్కలన్నీ ఒకేలా ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగ్గట్టుగా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒకవేళ ఇది లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేస్తూ మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా మష్రూమ్స్‌కి పిండి మొత్తం కోట్ అయ్యేలా చూసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. మనం పిండిని కలిపేటప్పుడే స్టవ్ మీద ఆయిల్ బాండీ పెట్టేస్తే, మనం పిండి కలుపుకునేటప్పటికి ఆయిల్ కూడా హీట్ అవుతుంది. కొంచెం పిండిని తీసుకొని ఆయిల్‌లో వేస్తే అది వెంటనే పైకొచ్చిందనుకోండి, ఆయిల్ కాగినట్టే. చూసారా? అది వెంటనే పైకొచ్చింది. సో, ఆయిల్ కాగింది. ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని జాగ్రత్తగా పకోడీల్లా వేసుకుంటున్నాను. మరీ బాండీలో నిండుగా వేసేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచి వేసుకుంటే మనకి పకోడీ కలపడానికి వీలుంటుందనమాట. పైగా చక్కగా ఈవెన్‌గా కూడా ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్‌లో మొత్తం పకోడీ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒక్క 2 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో గరిటె పెట్టి కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలా మిగిలిన పిండిని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్‌ని చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా అందులో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ చీలికలను కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్‌ని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఉంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. లేకపోయినా ఏం ఇబ్బంది లేదు. ఇంత చిక్కగా ఉంటే పకోడీ అబ్జార్బ్ చేసుకోదు కాబట్టి మనం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉడికిన తర్వాత పకోడీని వేసుకోవాలి.
ఇలా లిక్విడ్‌లా ఉన్నప్పుడు ఈ పకోడీని అందులో వేసి ఒక 2, 3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. అప్పుడే ఈ లిక్విడ్ అంతా పకోడీకి పట్టి పకోడీ స్మూత్‌గా తయారవుతుంది. అంతేకాకుండా ఈ ఫ్లేవర్స్‌నన్నిటిని కూడా అది అబ్జార్బ్ చేసుకొని మంచి టేస్ట్ వస్తుంది. మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్‌ని కొంచెం పైన చల్లుకోవాలి. ఇలా పైన చల్లుకోవడం వల్ల చూడటానికి అందంగా ఉంటుంది. తినేటప్పుడు కూడా పంటికి తగులుతూ మంచి టేస్ట్ వస్తుంది. అంతేనండి. మన మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ ఎంత బావుంటుందంటే, మన రెస్టారెంట్‌లో తినే దానికంటే ఏ మాత్రం తీసిపోదు. ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఇలా చక్కగా ప్లేట్ చేసి పిల్లలకి గానీ, హస్బెండ్‌కి గానీ ఇస్తే మనకిక పొగడ్తల వర్షమేనండి. నిజంగా అంత బావుంటుంది. లైట్‌గా పైన గూడా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే గ్రీన్‌గా బావుంటుంది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తరుణి ఛానల్.